హాయ్ అందరికి. ఈరోజు జెప్టోలో అయితే ఒకటి చూసానండి. 9 రూపీస్‌కి ఫ్రెష్ వెజ్జీస్ అని చెప్పేసి. సో, ఒక్కొక్కటి 9 రూపీస్ అన్నారు కదా! సో, అలా నేను ఏమేమి కొంటానో చెప్తాను. ఇదొచ్చేసి స్వీట్ కార్న్ కదా! ఇదొచ్చేసి నాకు 9 రూపీస్ పడింది. వాడేం చెప్పాడు అంటే, మనకి ఒక్కొక్కటే మనం యాడ్ చేసుకోగలము. దానికి రిలేటెడ్ అన్నది. సో, దాని తర్వాత నేను మళ్ళీ బనానాస్ పెట్టాను. చూసారు కదా! ఈ 2 బనానాస్ పెద్ద పెద్దవి. సో, ఇవొచ్చేసి ఇవి 2 కూడా 9 రూపీస్ పడింది. బయట అయితే మాక్సిమం ఒక 18 రూపీస్ అలా పడతదేమో. 9 రూపీస్ పడిందంటే చాలా తక్కువ కదా! దాని తర్వాత నేను మోసంబి కూడా యాడ్ చేశాను గాయ్స్. వాడేం చెప్పాడంటే ముందే మీరు ఆర్డర్ చేసుకోవాలి. స్టాక్ అయిపోతే ఉండవు అని చెప్పి. అప్పటికి ముందే చేశాను. అయినా కానీ అయిపోయిందన్నారు. చాలా బాధేసింది. మనము కొనుక్కోవాలి అన్నది కొనుక్కోలేకపోతే ఎంత బాధేస్తది కదా గాయ్స్. దాని తర్వాత వాడేం చెప్పాడు ఒక్కొక్కటి 9 రూపీస్. ఆ 9 రూపీస్‌లో ఆ క్వాలిటీది ఆ ప్రొడక్ట్ ఒకటే క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 9 రూపీస్‌వి కూడా 3 యాడ్ చేయాలని. సో, అందుకని నేను స్వీట్ కార్న్, మోసంబి ఇంకా బనానా యాడ్ చేశా. మోసంబి లేదు కదా! సో, అయితే నేను చెక్‌ఔట్ చేసేటప్పుడు దాని తర్వాత స్నాక్స్ తీసుకున్నా ఇది. అయితే ఇప్పుడు ఇవంతా కలిపేసి ఎంత మనీ అయితుందనుకుంటున్నారు మీరు? గెస్ చేయండి. నేనైతే మాక్సిమం మీకు చెప్పాను కదా! ఒక్కొక్కటి క్వాంటిటీ మనకి 9 రూపీస్‌ది 1 వస్తది. అండ్ దాని తర్వాత మనం 3 యాడ్ చేసుకోవాలి. సో, నాకలా వచ్చింది. దాంతో పాటు నేను ఆ స్నాక్స్ 2 ప్యాకెట్స్ యాడ్ చేశాను. సో, మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే కామెంట్ చేసేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసేయండి. అంతే గైస్. బాయ్.